హలో గాయ్స్, మనం ఎగ్జిబిషన్ ఆర్ మాల్స్కి వెళ్ళగానే అక్కడ మనం మోస్ట్లీ ట్రై చేసే ఫుడ్ అంటే బాగా అట్రాక్టివ్గా కనిపించే స్మోకీ బిస్కెట్స్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ స్మోకీ బిస్కెట్స్ని ట్రై చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇట్ యూస్ టు బి సమ్వాట్ ఫన్. దీనిని డ్రాగన్ బ్రీత్ కుకీస్ అని కూడా అంటారని మీకు తెలుసా? ఈ స్మోకీ బిస్కెట్స్కి బాగా క్రేజ్ రావడంతో స్మోకీ ఐస్ క్రీమ్స్ అండ్ స్మోకీ పాన్స్ అని కూడా వచ్చేసాయి, అంటే లిక్విడ్ నైట్రోజన్ పాన్స్. అయితే నేను దీని నేమ్స్ గురించి డిస్కస్ చేయట్లేదు, బట్ దీన్ని తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డేంజరస్ ఇంపాక్ట్స్ మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. లిక్విడ్ నైట్రోజన్తో ట్రీట్ చేసిన ఫుడ్స్ ప్రాణానికి ప్రమాదకరంగా మారాయి. ఫస్ట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము ఒకసారి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్మోకీ బిస్కెట్స్ని పిల్లల కోసం సర్వ్ చేస్తూ ఉన్నారనమాట. యాజ్ యూజువల్ పిల్లలు అడగగానే నేను ఆ స్టాల్కి పిల్లల్ని తీసుకెళ్లాను. తను సర్వ్ చేసినప్పుడు లైహా ఆ బిస్కెట్ తినగానే తను వెంటనే నోరు మండుతుంది మమ్మీ అని. నేను తన్ని స్పిచ్ చేయమన్నాను, బట్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు, ఎందుకంటే అది వేఫర్ కదా, తన లిప్స్కి స్టిక్ అయిపోయింది. నేను అనుకున్నాను వేఫర్స్ తడి తగిలిగానే అట్లా స్టిక్ అయిపోతాయి కదా అనుకొని నేను కొంచెం దాన్ని ఇట్లా నా హ్యాండ్తో పుల్ చేశాను. వెంటనే తన లిప్స్ మీద ఉన్న స్కిన్ కొంచెం డ్యామేజ్ అయిందనమాట. ఇప్పటి వరకు నేనైతే ఒక్కసారి ఎగ్జిబిషన్లో ఆ స్మోకీ బిస్కెట్ని పిల్లలకి ట్రై చేయించాను. అండ్ సెకండ్ టైం ఈ మ్యారేజ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. ఫ్రమ్ దెన్ ఎప్పుడు స్మోకీ బిస్కెట్స్ని నేను ప్రిఫర్ చేయలేదు. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత పిల్లలు కూడా ఎప్పుడూ అడగలేదు దాన్ని. యూజువల్లీ లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేస్తారు దీనికోసం. ఈ లిక్విడ్ నైట్రోజన్ రూమ్ టెంపరేచర్లో గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇది మన స్కిన్ ఆర్ ఐస్కి తగిలినప్పుడు ఇరిటెంట్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే అది చాలా మండుతుంది అనమాట. ఈ లిక్విడ్ నైట్రోజన్ యూజువల్గా హాస్పిటల్స్ వల్ల అయితే ఆర్గాన్స్ ఆర్ ఎనీ స్టెమ్ సెల్స్ని స్టోర్ చేయడానికి ఆర్ ఫ్రీజ్ చేసి ఉంచడానికి యూజ్ చేస్తుంటారు. ఆర్ ఎల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఫ్రీజ్ చేసి వాటి ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేస్తారు. దీనిని ఇట్లా స్మోకీ బిస్కెట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్లో యూజ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ స్నాక్తో పాటు ఒకవేళ లిక్విడ్ నైట్రోజన్ ట్రేసెస్ కనుక మనం తింటే అది చాలా డేంజరస్. ఇక్కడ మీరు చూస్తున్న ఇన్సిడెంట్ కర్ణాటకలోని దవాంగెరేలో జరిగింది. ఆ బాబు ఒక నియర్ బై ఎగ్జిబిషన్లో యూజ్ చేయాల్సిన క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువగా కలిపిన లిక్విడ్ నైట్రోజన్ బివరేజ్ని తను తీసుకున్నాడు. స్పిట్ చేసినప్పటికీ ఆ లిక్విడ్ నైట్రోజన్ వల్ల తనకి స్టమక్ పెయిన్ అనేది వచ్చింది. తర్వాత అన్కాన్షియస్ అయ్యాడు. హాస్పిటలైజ్ చేసిన తర్వాత బాబు చనిపోయాడని అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆ బాబు అయితే హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత తన హెల్త్ సెట్ అయిందని వాళ్ళ ఫాదర్ రిపోర్ట్ చేశారు. ఇంకో ఇన్సిడెంట్లో ఒక పాప లిక్విడ్ నైట్రోజన్ పాన్ తిన్న తర్వాత తను స్టమక్ పెయిన్ రిపోర్ట్ చేసింది. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్టర్ చెప్పింది ఏంటంటే పాప స్టమక్లోని కొంత పార్ట్ అయితే డ్యామేజ్ అయింది. సో సర్జికల్ ప్రాసెస్ త్రూ ఆ పార్ట్ వరకు వాళ్ళు రిమూవ్ చేశారు టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. ఒక్క స్పూన్ లిక్విడ్ నైట్రోజన్ తీసుకున్నా కూడా అది బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పాండ్ అయితే ఆల్మోస్ట్ మన బాడీలోని ఆక్సిజన్ అంతా రీప్లేస్ చేసేస్తుంది, ఫైనల్లీ లీడింగ్ టు డెత్. వేపర్స్ ఇన్హేల్ చేసినా కూడా చాలా డేంజరస్. ఇప్పటికీ మన కంట్రీలో తమిళనాడు అయితే ఈ స్మోకీ బిస్కెట్స్ని బ్యాన్ చేస్తారు. ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ సే నో టు స్మోకీ బిస్కెట్స్ అండ్ ఆల్సో ద యూసేజ్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ఫుడ్స్.